వేసుకొని తిరుగుతున్నారనేది మీ అబ్జర్వేషను, పోలీసుల అబ్జర్వేషను. దాని మీద డీజీపీ గారు ఇంతలో నివేదిక కూడా సీఎం గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సీఎం గారు వెంటనే ఆ నివేదిక చదివి ఆగ్రహించడం, కన్నెర చేయడం అయిపోయినాయి. అది జరిగి వారం రోజుల తర్వాత కూడా మళ్ళీ వైసీపీ తాలూకా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ 15,000 మంది కాలకేయ సైన్యం ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారండి. ఏం చేస్తున్నారండి మీ పోలీస్ యంత్రాంగం? సార్ ఇప్పుడు నేనేమంటానంటే ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం జరగాల. పోలీస్ యంత్రాంగం కూడా ట్రేస్ అవుట్ చేసింది. నిన్నే కూడా ఎవరైతే ఆ రప్ప అనే బ్యానర్ పట్టుకున్నాడో ఆ పిల్లోని అరెస్ట్ చేశారు. దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది కూడా అంటే మిగిలిన 14,999 మంది ఏమయ్యారండి యాంటీ సోషల్ ఎలిమెంట్స్? ఒక్కడిని అరెస్ట్ చేశారు. అందరినీ టోటల్ ఎన్ని రోజులు పడుతుంది సార్? మీరు ఏడాది అయింది కదా వచ్చి. ఎవరైతే వాసుదేవన్ గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ ఆర్మీ తయారు చేసుకున్నారని మీరు చెబుతున్నారు 15,000 మందితోటి. ప్రైవేట్ ఆర్మీని ఛేదించండి. బీహార్ లాంటి రాష్ట్రాల్లోనే ప్రైవేట్ ఆర్మీని దాని సంగతి తెలుస్తున్నారు, మనం తెలుసలేకపోతున్నాం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి అనుచరగణం పోలీస్ యంత్రాంగంలో కూడా ఉందని మీరు ఏమని అనుకుంటున్నారా? ఇంకా సార్ ఇప్పుడు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 5 సంవత్సరాలలో ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని పూర్తిగా డస్ట్బిన్ లాగా తయారు చేసేసారు. వాళ్ళని మనం ఒక కొలిక్కి తెచ్చుకొని రాజ్యాంగబద్ధంగా మీ అధికారాలు, మీ పదవులు ఈ స్థాయిలో ఉంటాయి, మీరు ఎవరో చెప్పిన మాటలు విని మీరు ఈ కార్యక్రమాలు చేస్తే గతంలో చూసాం మనం ఐఏఎస్ను ఐపీఎస్ని దేశంలో ఎక్కడా లేని విధంగా 4 ఐపీఎస్ ఆఫీసర్లు ఒకేసారి సస్పెండ్ అవ్వడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే చూసాము. ఇంకన్నా మీరు బుద్ధి తెచ్చుకోండి, కొంచెం మారండి అని చెప్పి కొంచెం అంటే ఇప్పుడు పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదంటారు మాకు రాయలసీమలో. మరి పోలీసులు ఉన్నది ఎందుకు? పోగొట్టడానికే కదా. పుట్టుకలతో వచ్చిన ఏంటి ఆ పొగర్ని అణచడానికి ఉన్నది పోలీస్ యంత్రాంగం ఉంది కదా. అదే సార్, అందుకనే వీళ్ళు కూడా ఆగుతారా? పుడకల దాకా పోతుంది కదా. పుడకలినప్పుడు ఎందుకులే మనం మధ్యలో ఇన్వాల్వ్ అవటం పోలీసులు ఆగుతారా? ఏం చేస్తున్నారు సార్ మీ హోమ్ మినిస్టర్ గారు, మీ డీజీపీ గారు ఏం చేస్తున్నారు? కాలకేయ సైన్యం రాష్ట్రంలో చెలరేగిపోయి విధ్వంసం సృష్టిస్తుంటే మీరేంటి ఏం చేస్తున్నారు? జస్ట్ ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్నారా వెళ్ళి? గుంటూరు మిర్చియాడ్లో ఏం చేశారు? అనంతపురం జిల్లా రాప్తాడులో ఏం చేశారు? ప్రకాశం జిల్లా పొదిలిలో ఏం చేశారు? మన సత్తెనపల్లిలో ఏం చేశారు? ఏం చేస్తున్నది పోలీస్? అదే సార్, ఇప్పుడు నిన్న మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అంబటి రాంబాబు గారు బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవి చేశారు. ఒక రాజకీయ నాయకుడు, ఆయన మళ్ళా పైపెచ్చు లాయర్ కూడా, అడ్వకేట్ కూడా. మీరు వెళ్ళకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇచ్చాము, మళ్ళా మీరు ఇంతమందిని వేసుకొని వెళ్ళకూడదు. అక్కడ మీ సౌకర్యం కోసం, మీ సౌలభ్యం కోసం, మీ వెసులుబాటు కోసం మీ నంద్యాల తెలుగుదేశం నాయకుడు మాట్లాడింది కూడా మరి కాసేపట్లో చూద్దురు. కానీ మేము అధికారంలోకి వస్తే రౌడీ షీట్లు రద్దు చేస్తాం, ఎత్తేస్తాం. మరి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలకేయ సైన్యంలో భాగమేనా? వాసుదేవన్ గారు, నేను ఎవరైనా సరే మీకు తెలుసు నా గురించి, తెలుగుదేశం పార్టీలో ఇలాంటి సోషల్ ఎలిమెంట్స్ ఉన్నా, వైసీపీలో ఉన్నా, ఇంకొక పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా సమాజానికి మంచిది కాదు. సమాజానికి ఇలాంటి వారిని ఏ పార్టీలో ఉన్నా కూడా కొంతమంది ఉంటారు సార్. నేనేమి బేసదాల కోటం లేదు, తెలుగుదేశంలో కూడా. పీసీఆర్ గారు, నాయుడు గారి కోసం నేను బయట ఒక చెక్ చేయండి, అది కూడా చూపిద్దాం. ఎందుకంటే ఎంత ఫెరోషియస్గా, ఎంత అగ్రెసివ్గా నంద్యాల తెలుగుదేశం నాయకులు మాట్లాడారో నాయుడు గారికి ఇంకోసారి చూపిద్దాం. ఈ లోపల ఒకసారి ఒక నిమిషం ఒకే సెకండ్ మీరు చూడండి. ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవి చేశారు కదా పోలీస్ యంత్రాంగం. వాళ్ళు అలా చేశారు కాబట్టి 11కి వచ్చారు. మీరు కూడా అలాగే చేస్తారా? 14కి వెళ్ళిపోతారు మీరు కూడా. అదే కదా సార్, ఆ విధంగా చేయకూడదనే కదా మేము ఆ విధంగా చేయకూడదనే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి క్లియర్ గా నిన్న మాట్లాడారు. ఎవరు చేసినా దాన్ని ఉపేక్షించేది లేదు. మొన్న మా కార్యకర్త భారతమ్మ గారిని ఏదో మాట్లాడాడని బేసదాలు లేకుండా ఎత్తు లోపల పడేసినాం. సరే, ఒక మాట వంగవీటి నరేంద్ర గారి దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే మొత్తం ఆరోపణలన్నీ వైసీపీ చుట్టే తిరుగుతున్నాయి కాబట్టి ఆయన కూడా మరి సీనియర్ న్యాయవాది. ఒక మాట ఈ లోపల బయట చూద్దాం, చూసి వంగవీటి నరేంద్ర గారి దగ్గరికి వెళ్దామండి. కొడకల్లారా కాసుకోండి, గుడ్లోకి వెళ్ళి ముక్కోండి. మీ కర్మ గాలి మేము గాని అధికారంలోకి వచ్చామా ఏ మూల దాక్కుండా ఎంటబడి వస్తాం, ఎత్తుకుంటూ వస్తాం. కొడకల్లారా అదండి
సరే నాయుడు గారు మళ్ళీ వస్తాయి. ఈ లోపల నరేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే పాపం తెలుగుదేశం మొత్తం మీద జల్లెడ పెడితే ఆయన ఒక్కడే దొరికాడు. వీళ్ళకి 15,000 మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. అంతేనా నరేంద్ర గారు? దాని మీద మాట్లాడమంటారు సార్ నన్ను? మాట్లాడుదురు కానీ వస్తాం మళ్ళీ మీ దగ్గరికి. ఒకసారి నరేంద్ర గారిని కూడా మాట్లాడిచ్చి. అలాగే అలాగే. నరేంద్ర గారు సార్, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి 99 ట్రేడ్స్ అందరు కూడా నా నమస్కారాలు. అట్లానే దేశం మొత్తం కూడా